పాతికేళ్ల గులాబీ పార్టీ రజతోత్సవ సభ సందర్భంగా నిన్న కేసీఆర్ సుమారు గంట సేపు ప్రసంగం చేశారు. సభకు బ్రహ్మాండంగా తరలివచ్చారు. సరే, దాన్ని తీసుకొచ్చారు అని ప్రతిపక్షాలు, ముఖ్యంగా అధికార పక్షాలను కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీలన్నా మనకి చూస్తుంటే మాత్రం బ్రహ్మాండంగా అక్కడ ఆ సభలో ఎక్కడా ఖాళీ లేకుండా జనసందోహం, ముఖ్యంగా గులాబీ జెండా రెపరెపలైతే కనిపించాయి. కానీ ఈ ఉత్సాహం బహుశా మూడోసారి హ్యాట్రిక్ అధికారంలోకి వచ్చి విజయకేతనంతో ఈ విజయోత్సవ సభ లేదా రజతోత్సవ సభ జరుగుంటే కేసీఆర్ తాలూకా మొండి ధైర్యము, ఆయన తెగింపు, పట్టుదల, తెలంగాణ కోసం చేసిన పోరాటం, వీటన్నిటికీ మరింత అవన్నీ వచ్చి ఉండేది. కానీ అధికారం కోల్పోయిన ఒక ఆవేదన, లేకపోతే ఒక ఆగ్రహం, లేకపోతే ఒక అసంతృప్తి, అసహనం ఖచ్చితంగా కేసీఆర్ మాటల్లో, ఆయన బాడీ లాంగ్వేజ్లో స్పష్టంగా కనిపించాయి. అందుకే మనం పెట్టిన గులాబీ గుస్సా ఎవరిపైన అంటే దాదాపు అధికారంలోకి వచ్చేస్తాము అని బీజేపీ ఒక దశలో మీరు గుర్తు చేసుకుంటే కనుక ఆ పరిస్థితి అంటే కేసీఆర్కి ధీటుగా నిలబడిన పరిస్థితుల నుంచి ఒక్కసారిగా ఎన్నికలకు ఒక సుమారు 6 నుంచి 8 నెలల ముందు పూర్తిగా వాతావరణం మారిపోయింది, రాజకీయ వాతావరణం. అది ఎవరి స్వయంకృతాపరాధం, లేకపోతే ఎవరు రాజకీయంగా చేసుకున్న ఎత్తులా పై ఎత్తులా స్ట్రాటజీయా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అధికారం వెళ్ళిపోయింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయారు. మొత్తం గంట సేపు పైగా ప్రసంగంలో ఒక్కసారి కూడా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు పొరపాటును కూడా పలకకుండా జాగ్రత్త పడ్డారు గులాబీ అధినేత కేసీఆర్. ఆ మాటకు వస్తే ఎవరి పేరు పలకలేదు, కానీ సాధారణంగా ఎక్కడొక్కడ ఒకసారి పేరు తీసుకుంటారేమో అనుకున్నా కూడా రాలేదు. అంటే ఖచ్చితంగా అధికారం లాగేసుకున్నారన్న కోపమా రేవంత్ రెడ్డి అంటే? మాట్లాడదాం బీఆర్ఎస్ నాయకులతో. ఇక బీజేపీ లైట్ తీసుకున్నారా? ఎందుకంటే గంట పైగా ప్రసంగంలో ఒక నిమిషం కూడా కేటాయించలేదు బీజేపీకి. ఏది 11 ఏళ్లలో 11 రూపాయలు కూడా ఇవ్వలేదన్నారు. ఏదో 1-2 కామెంట్స్ చేశారు. అంటే స్పష్టంగా తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి, తాను యుద్ధం చేయాల్సిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీయే ఆనాడు, ఈనాడు, ఏనాడు తెలంగాణకు నెంబర్ 1 శత్రువు అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి మరి అధికారంలో ఉన్న మంత్రులు కౌంటర్కి వచ్చారు. ఇటు పొంగులేటి కానివ్వండి, సీతక్క, జూపల్లి, పొన్నం, వీళ్ళందరూ కూడా. అంటే కాంగ్రెస్ పార్టీ అనివార్య పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చింది అంటున్నావు. మరి ఆ రోజు సోనియా గాంధీ దేవతన్నావు, కుటుంబంతో వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశావు, పార్టీని విలీనం చేసేస్తానని కుప్పిగంతులు వేసింది ఎవరు, మాట మార్చింది ఎవరు? ఈ 10 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్ల అవినీతి నువ్వు, నీ కుటుంబం సంపాదించారు? ఎక్కడో ఉన్న మీ కుటుంబం ఇన్ని వేల కోట్లు ఎలా ఆస్తులు సంపాదించుకుంది? అలాగే ఎన్ని లక్షల కోట్ల కుంభకోణాలు చేశారు? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. దాని గురించి కూడా మాట్లాడదాం. కానీ 1వ స్థానం నుంచి 14వ స్థానానికి చెప్పినట్టుగా అంటే నిజంగానే పడిపోయిందా, తిరోగమనం దిశగా వెళుతోందన్న వాదన, కేసీఆర్ ఆవేదనలో నిజం ఎంతవరకు ఉంది అనేది కూడా మాట్లాడుకోవాలి. అంటే 10 ఏళ్ల ఇటు బీఆర్ఎస్ పరిపాలనని, 1.5 కేసీఆర్ ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పాలనని పోల్చడం సమంజసమేనా? అయితే కాంగ్రెస్ పార్టీ సవాల్కి అదే వస్తుంది. పోలుద్దామా, 10 ఏళ్ల మీ పాలన, 1.5 మేము చేసిన అభివృద్ధి, ఎన్ని రోజులైనా పర్వాలేదు, 8 రోజులైనా 10 రోజులైనా ఇంకో 2 రోజులైనా కూడా నష్టం లేదు అని. అంటే ఇవాళ బీజేపీని ఎందుకు టార్గెట్ చేయట్లేదు కేసీఆర్ అనే దానికి అనేక వాదనలు ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో మనందరికీ ఈ 3 రాజకీయ పార్టీలు పెట్టే ఈక్వేషన్ ఏంటంటే ఏ ఒక్క పార్టీయో మరో ఇంకొక పార్టీతో కలిసింది అని. కాంగ్రెస్ ప్లస్ బీజేపీ, కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్, ఇలా రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. అంటే మ్యాథమెటికల్గా చూస్తే ఏదో పెద్ద ఎడతెగని ఆల్జీబ్రా అనుకుంటే, కానీ ఇవాళ కేసీఆర్ నిన్న చేసిన ప్రసంగంలో చూస్తే ఎక్కడో మోదీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధం చెయ్యాలని ఏమన్నా డిసైడ్ అయ్యారా అన్న అనుమానం కొంత కలగక మానదు. లేదా లైట్ తీసుకున్నారా బీజేపీ? రెండింటిలో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా జరగాలి. మాట్లాడదాం. అంటే ఇంత పెద్ద సభ విజయవంతం చేశారు అంటే ఓటర్లు కూడా నిర్ణయం చేసుకున్నారని కేసీఆర్ ఒక కన్క్లూజన్కి వచ్చారు. ఇంత భారీగా మీరు తరలొచ్చారంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలా ఇంకొకట అమలు చేయలేకపోయారు. పెన్షన్లు లేకపోతే నేను ఇస్తాను, దానికన్నా ఎక్కువ ఇస్తాను చెప్పిన దాన్ని ఏదో మాటలు చెప్పారు, అబద్ధాలు అలవాటుగా కాంగ్రెస్ పార్టీ కాబట్టి, కానీ పరిపాలన చేత కావట్లేదు అన్నారు. మరి నిజంగానే వచ్చిన ప్రజలు వద్దనుకుని కాంగ్రెస్ పార్టీని మళ్ళీ కేసీఆర్ కావాలనుకుని ఎప్పుడు ఎన్నికలు వస్తాయో, ఓట్లు వస్తాయని ఎదురు చూస్తున్నారు కేసీఆర్ చెప్పినట్టు. కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తావన తీసుకొచ్చారు. మాకు ఈ ప్రభుత్వం వద్దు అని, ఎప్పుడు ఓట్లు వస్తాయో ఎదురు చూస్తాము, పడగొట్టేద్దాం అనుకుంటున్నారు అని. కానీ మేమెందుకు పడగొడతాము, ప్రజల ఎన్నికలు వస్తే మీ వీపు సాఫ్ చేస్తారని చెప్తున్నారు. నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా తెలంగాణలో? లేదా కొంత కేసీఆర్ ఎగ్జాగరేట్ చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ దీని మీద ఏం చెప్పే అవకాశం కనిపిస్తుంది? లంక నుంచి కాదు, అయోధ్య నుంచే పాలించాలని ఆ రోజు రాముడు చెప్పాడు లక్ష్మణుడికి. ఇవాళ మనం పోయిన చోటే వెతుక్కోవాలి. తెలంగాణ ప్రజలు ఒకసారి పొరపాటు పడి తప్పటడుగు వేసి ఇప్పుడు కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు, కానీ మళ్ళీ మనమే కావాలని కోరుకుంటున్నారండి.
అంటే పోయిన చోట వెతుక్కోవాలి, మరి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి ఢిల్లీ ఏలాలని అనుకున్నప్పుడు కేసీఆర్ ఆ రోజు ఎందుకు వదిలేశారు? ఈరోజు తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత పోయిన చోట వెతుక్కోవాలి అని పార్టీ శ్రేణులకి ఆయన ఒక ఇండికేషను, ఒక స్ట్రాంగ్ ఇంటెన్షను పెట్టుకుంటున్నారా? మాట్లాడదాం అన్ని అంశాలు. అంతో పాటు ఇవాళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్లో రావుల శ్రీధర్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు. అలాగే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు. సో బ్రేక్కి ముందు అనుకున్నట్టుగా ఇలా గులాబీ అధినేత గుస్సా ఎవరి పైన అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యేవారా? ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 విలన్ అయిందా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు అడుగుతూ ఉన్నారు. అసలు 25 ఏళ్ల గులాబీ పార్టీ ప్రస్థానం నిజంగా ఒక చరిత్ర సిద్ధిరెడ్డి గారు, అందులో సందేహం ఏం లేదు. అయితే నేను ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పాను, విజయకేతన సభ అంటే బహుశా మీరు అధికారంలో ఉండుంటే, హ్యాట్రిక్ అధికారంలో మరింత బ్రహ్మాండంగా జరిగేదేమో. అయితే నిన్న చూస్తే మాత్రం ఎక్కడ ఏం తగ్గలేదు. చాలామంది ఎక్కడ ఫ్రేమ్ కంటకి చాలా నిండుగానే ఉంది. మీరు కూడా అక్కడ ఉన్నారు. ఎలా జరిగింది? రెండోది నాకు ముఖ్యంగా మీరు చెప్పాల్సింది ఏంటంటే ఇవాళ గులాబీ అధినేత గుస్సా ఎవరి మీద? గులాబీ అధినేత గుస్సా ఎవరి మీద మీరు టైటిల్ పెట్టారు. ఎవరి మీద గుస్సా అంటే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ముందు తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలు వాళ్ళ యొక్క బ్రతుకు చిత్రాన్ని ఒక అందమైనటువంటి చిత్రంగా మలుచుకున్నారు. అది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయదారుల నుంచి మొదలుపెట్టి ఐటీ రంగంలో పనిచేసే ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త అనుకోండి, లేకపోతే ఎంప్లాయీ అనుకోండి, లేకపోతే పారిశ్రామిక రంగంలో కొత్తగా వచ్చిన వాళ్ళు అనుకోండి, అన్ని వర్గాలు ఒక అందమైన జీవిత చిత్రాన్ని నిర్మించుకున్నారు. ఈ రాష్ట్రం 4.5 లక్షల కోట్ల జిఎస్డిపి నుంచి 14.5 లక్షల రాష్ట్ర స్థూల ఉత్పత్తి వరకు ఈ రాష్ట్రం ముందుకొచ్చింది. తలసరి ఆదాయం నుంచి మొదలుపెట్టి తలసరి విద్యుత్ వినియోగం వరకు అన్ని రంగాల్లో ముందుకొచ్చినటువంటి రాష్ట్రం ఇవాళ ఈ సంవత్సరాల కాలంలో ఎందుకు వెనుకకు పోతోంది? ఎందుకు కనీసంగా మంచినీళ్లు కూడా సరిగ్గా ఇవ్వలేనటువంటి పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది? విద్యుత్ కోతలు ఎందుకు మొదలైనాయి? అన్ని రంగాల్లో ఎందుకు వెనుకబాటుతనం కనబడతా ఉంది? ప్రభుత్వం పదే పదే బేలగా ఎందుకు మాట్లాడుతుంది? సమన్వయం లేని ప్రభుత్వం, లేకపోతే మొత్తంగా ఏదైతే ప్రభుత్వం వైపు నుంచి ఏమో ఆశిస్తారండి ప్రజలు? ఒక భరోసాని, ఒక విశ్వాసాన్ని, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి రాష్ట్ర ప్రజలకి, ఇవ్వాలి. అదేం లేనటువంటి ఒక పరిస్థితిలో ఎట్లయితే అంటే చిత్తశుద్ధి లేకపోతే, భవిష్యత్తు మీద ఆశ లేకపోతే చేసే పని మీద గౌరవం లేకపోతే, ఒక ప్రణాళికబద్ధమైన ప్రభుత్వం లేకపోతే ఆ సమాజం, ఆ ప్రజలు ఎట్లా ఉంటారో ఇవాళ తెలంగాణ అట్లా ఉందనే విషయాన్ని చెప్తూ అందుకు నేను వేదనగా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు చేసినటువంటి కృషి ఇవాళ మళ్ళీ వెనుకకు పోతా ఉంది. నేను చూస్తుంటేనే తెలంగాణ ఈ పద్ధతిలో ఉన్నటువంటి విషయాన్ని నేను ఒకటి, తాను 10 ఏళ్లు తెలంగాణ ప్రజలకు ఏదైతే డెలివరీ చేశారో దాన్ని వాళ్ళు మనసులో పెట్టుకోకుండా, సరే కారణం ఏదైనా తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ గా మారడమా, లేకపోతే యాటిట్యూడా, రకరకాల కారణాలు పక్కన పెడితే మొత్తం మీద అధికారం అయితే లాగేశారు. సో అది తెలంగాణ ప్రజల మీద కొంత కోపం, ఏదో కొంత ఆవేదన కూడా ఉందా అధినేతకి? ప్రజల మీద కోపం ఎందుకుంటుందండి? ప్రజల మీద కోపం ఉంటే వేరేలాగా మాట్లాడతారు. ప్రజలకు ఇవాళ ఉన్నటువంటి యొక్క ఏదైతే 1.5 year లో కాంగ్రెస్ ప్రభుత్వం చూపించినటువంటి ఒక దుస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి కోపాన్ని, ఈ ప్రభుత్వం యొక్క ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత, ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వం, వీటన్నిటి మీద వారికి ఉన్నటువంటి యొక్క వాటి ద్వారా వచ్చినటువంటి పరిస్థితులు, వాటి చూసి నేను వేదన చెంది మాట్లాడుతున్నాను చెప్పారు. కోపం అంటే బేసికల్లీ పరిస్థితులు క్రియేట్ చేసిన వాళ్ళ పట్ల కోపం ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది కాబట్టి బేసిక్ ఏంటంటే నిన్నటి సభ అంటే తాను గీసిన తెలంగాణ చిత్రం తాలూకా రంగు ఎక్కడో వెలిసిపోతోంది, మసకబారుతోంది అనేది ప్రధానంగా కేసీఆర్ ఆవేదన అర్థం చేసుకోవాలి మీ మాటలను బట్టి. నేను చెప్పాను కదా, ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ 10 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో వాళ్ళ యొక్క జీవన ప్రయాణానికి ఒక అద్భుతమైన చిత్రాన్ని నిర్మించుకున్నారు. ఆ చిత్రాన్ని చిత్రం చేసిండ్రు ఈ 1.5 years అనే ఒక వేదన భావన వారి మాటల్లో. మిగతా అంశాలు మాట్లాడే ముందు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఫెయిల్ అయిందని మీరు చెప్పే ముందు, ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్లే ముందు ఒక మాట చెప్పండి. ఏమిటి గంట పైగా ప్రసంగంలో నిమిషం కూడా కేటాయించలేదు బీజేపీకి? అంటే వాస్తవానికి నిమిషం కూడా ఎందుకు లేదు, లాస్ట్ లో చెప్పారు కదా ఒక సింగిల్ మాట చూసినా కూడా నిమిషం లోపే ఉంటుంది. ఆయన 2-3 ఇక్కడ ప్రధానంగా రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి సహాయ నిరాకరణ చేశారనే విషయాన్ని చెప్పారు. నిన్న కూడా రాష్ట్రంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. వీళ్ళేమో అంటే మంచిగా ఉన్నట్టు, అంటే
నిండు పాలకుండలాగా ఉన్న రాష్ట్రాన్ని పాల్గొట్టిందనేటువంటి ఒక ఆలోచన విధానం, ఆ విషయం ప్రజలు అనుసరిస్తున్నాడే అర్థం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పై వ్యతిరేకత ఉందనే విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు, మనందరికీ తెలుసు. ఆ విషయాన్ని చెప్తూ సరే లాస్ట్ లో ఆపరేషన్ కగార్కి సంబంధించి కానీ మిగతా విషయాల్లో వారి మాట్లాడండి ప్రభాకర్ గారు. దేశపూర్వకమైనటువంటి విమర్శలే కాకుండా రాష్ట్రం పట్ల కమిట్మెంట్ ఉంది కాబట్టి ఈ అంశాలు చెప్పాలను సంచలనాల కోసం చాలా మాట్లాడవచ్చు, కానీ రాష్ట్రం యొక్క పైగా ఎదురు చూస్తారు కేసీఆర్ ఆయన స్పీచ్ కోసం. సరే తెలంగాణలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది తెలుగువారు ఎదురు చూశారు కూడా, నిన్న చాలా మంది కోట్ల మంది చూశారు, మాట్లాడారు. రైట్, మాట్లాడదాం. రైట్, ప్రభాకర్ గారు ఏంటి అంటే నేను అన్నట్టుగా ఒకటి మీరు చెప్పండి మీ ఇంప్రెషన్, కేసీఆర్ గారు ఎట్లా మాట్లాడారు, అసలు ఏమిటి కోపం అంతా ఎవరి మీద అనేది. రెండోది మీ గురించి ఏదో 11 ఏళ్లలో 11 రూపాయలు కూడా ఇవ్వలేదు అన్నారు అనుకోండి, కొంత అంటే అది కొంచెం ఎగ్జాగరేట్ చేసి మాట్లాడారు అనుకుంటాను, మీరు చెప్పండి. ఒకటి మిమ్మల్ని లైట్ అన్న తీసుకుని ఉండాలా, లేదంటే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ నిజమై ఉండాలి. ఇప్పుడు ఋషి గారు అంటే బీజేపీని విమర్శించడానికి అవకాశం ఇవ్వలేదు కాబట్టి, బీజేపీని విమర్శించడానికి అక్కడ సందర్భం కూడా లేదు కాబట్టి. ఎందుకు ఆయన 10 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు రిలీజ్ చేసిందనేది జగమరిగినటువంటి ఒక సత్యం. అది ఒకటి. తర్వాత బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ వచ్చినటువంటి తర్వాత అసలు ఈ రాష్ట్రం ఈ 15 నెలలుగా నడుస్తోంది అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి వివిధ మంత్రిత్వ శాఖల కింద ప్రాయుత కార్యక్రమాల కింద విడుదల చేస్తున్నటువంటి నిధులతోనే నడుస్తున్నటువంటి విషయం కూడా తెలుసు. కాబట్టి ఏదో ప్రాస కోసం ఒక మాట అనాలి కదా అని చెప్పని 11 సంవత్సరాల్లో ఇక 11 ఇంత కూడా రిలీజ్ చేయలేదని చెప్పని ఒక మాటగా మాట్లాడారు అంతే. ఇక పోతే రాజకీయ కోణంలో మనం ఆలోచిద్దాం. అంటే ఏ పార్టీ అయినా సరే రాజకీయంగా ప్రారంభించినప్పటి నుంచి ప్రస్థానంలో వార్షికోత్సవాలు, లేకపోతే దశాబ్ది ఉత్సవాలు, లేకపోతే రజతోత్సవాలు, లేకపోతే రకరకాల ఉత్సవాలు జరుపుకోవటం సత్యం, సహజం, వాస్తవం కూడా. ఎందుకంటే సిద్ధాంతాలు, నాయకత్వం. అయితే ఇక్కడ బీఆర్ఎస్ 25 సంవత్సరాలు అని చెప్పన్నారు. అంటే దానికంటే ఎక్కువగా మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో 25 సంవత్సరాలుగా పరిపాలించారు అన్నట్టు నాయకుల యొక్క 25 సంవత్సరాల ఉత్సవాలు అనుకుంటే బాగుండేదేమో. ఎందుకు టీఆర్ఎస్ ప్రారంభించారు, వారు ఇంకా ఎక్కువ సంవత్సరాలు రాజకీయాలు ఉన్నారనుకోండి. టీఆర్ఎస్ గా రాజకీయాలు ఆలోచన చేస్తే బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన తర్వాత ఆ టీఆర్ఎస్ యొక్క ఉత్సవాలు అంటానికి వీళ్ళే, బీఆర్ఎస్ ఉత్సవాలు అంటానికి అంతకంటే కూడా వీల్లేదు. ఒకటి. తర్వాత ఆ యొక్క టిఆర్ఎస్ ప్రారంభ సమయంలోనే అనుకున్నాం ఉద్యమ పార్టీ అని అనుకుంటూ తర్వాత ఏమైంది పొలిటికల్ పార్టీ అయిపోయి ఏమైంది రూలింగ్ పార్టీ అయిపోయి ఏమైంది మోస్ట్ ఆపర్చునిస్టిక్ పార్టీ అయింది. మోస్ట్ ఆపర్చునిస్టిక్ పార్టీ నుంచి ఏమైంది ఫ్యామిలీ పార్టీ నుంచి ఏమైంది కరప్ట్ పార్టీ అయిపోయింది. అంటే కాదు బీఆర్ఎస్ తాలూకా ట్రీ గీస్తే ఎలా ఉంటుందా పిక్చర్? మరి అందుకనే నేను చెప్తున్న ప్రస్థానం, ఒకవేళ టిఆర్ఎస్ యొక్క ప్రస్థానం 25 సంవత్సరాలే అనుకుంటే ఖచ్చితంగా మరి ఫ్యామిలీ పార్టీ గురించి ఆలోచించాలి, ఆపర్చునిస్టిక్ పార్టీ గురించి ఆలోచించాలి. ఎందుకు కాదు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తాలూకా కీలక పాత్ర అనివార్య పరిస్థితుల్లో, అంటే ఆయన మాటలను బట్టి ఖచ్చితంగా ఇక వేరే దారి లేక తెలంగాణను మీరు సరే కాంగ్రెస్ సపోర్ట్ చేసి ఇవ్వాల్సిన పరిస్థితుల్లోకి నెట్టిన వైనము 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి మరి ఇవన్నీ అంటే కేసీఆర్ తాలూకా తెలంగాణ ఆయన ప్రస్థానాన్ని ఎందుకు ఎక్కడ చెప్పడానికి ఇష్టపడట్లేదు మీరు? సరే ఫర్ ఎనీ లీడర్ దెర్ ఈస్ డెఫినెట్ గా దెర్ ఈస్ ఎ నెగటివ్ సైడ్. ఒక చిన్న మాట అండి, ఇక్కడ వాస్తవాలు మాట్లాడుతున్నాయి. ఇప్పుడు కాయిన్ కి 2 సైడ్స్ ఉంటాయి, వాళ్ళు 1 సైడే మాట్లాడుకుంటున్నారు, మేము 2 సైడ్స్ మాట్లాడుతున్నాం ఇక్కడ. ఇప్పుడు టిఆర్ఎస్ పుట్టక ముందే బీజేపీ తెలంగాణ చిన్న రాష్ట్రం కొరకు తీర్మానం చేసింది. తాత్కాలికంగా కొన్ని విషయాల కొరకు పక్కన పెట్టినా కట్టుబడి ఉంది. ఆ తర్వాత బిల్లు కోసం ఏ రకంగా ఉద్యమించింది, ఏ రకంగా మద్దతు పలికింది అన్నటువంటి విషయం రాష్ట్రం అంతా తెలుసు. చిన్న రాష్ట్రాలు ఇచ్చినటువంటి పార్టీగా కూడా ప్రూవ్ చేసుకున్నటువంటి పార్టీ ఆ విషయం అయిపోయింది. తర్వాత రెండోది పాలన. ఇప్పుడు 4 కోట్ల తెలంగాణ ప్రజలకి అనుకుని 4గురికే ఆ పాలనను పరిమితం చేయలేదా? 1 కోటి కుటుంబాల తెలంగాణ అని చెప్పని ఒకే కుటుంబానికి పరిమితం చేయలేదా? దాంతో పాటుగా లిక్కర్ రాని లేకపోతే లీక్ వీరుడు
రాజ్యాంగం నడిచినటువంటి సామ్రాజ్యంలో మహారాజుగా కేసీఆర్ గారు మరి ఒక్క నడిపించినటువంటి నిమిషం ఏంటి శ్రీధర్ గారు ప్రాబ్లం ఏంటి? నేనేమంటున్నా అంటే మనము ఒక సభ, ఒక రాజకీయ పార్టీ ఒక 20 సంవత్సరాల ప్రస్థానము, దాంట్లో ఉన్నటువంటి వేరియస్ ఫేసెస్, ప్రజలకు నిన్న కేసీఆర్ గారు ఇచ్చిన సందేశము, ఆ విషయాల గురించి మాట్లాడుతా ఉన్నాం. ప్రభాకర్ గారు ఎక్కడికో పోయి పాత ఆవకత చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు లిక్కర్ రాని ఈ రకమైనటువంటి పదాలు. ఓకే, అక్కడ అబ్జెక్షన్. సరే అదే చెప్తా. మన ఋషి గారు, శ్రీధర్ గారు వాళ్ళ గురించి మీరు వాళ్ళలాగా మీరు కూడా గారు ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు ఆ ప్రస్థానంలో ఆమె ఆరోపణలు ఎదుర్కొందా లేదా, జైలుకి వెళ్ళిందా లేదా? మరి నాయకురాలు కదా, తెలంగాణలో ఉన్నటువంటి నాయకురాలే కదా. మరి తర్వాత మరి యువరాజుకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా కనబడింది కదా. అసలు ఇది జాతీయ సమావేశాల, రాష్ట్ర సమావేశాల? ఆయన జాతీయ అధ్యక్షుడు అయితే రాష్ట్రానికి అధ్యక్షుడు ఎవరు? ఇవి అంశాలు కాదా అండి? సరే, ఓకే, కాదు ఆ విషయాల కన్నా కూడా స్మాల్ క్లారిఫికేషన్. నేనేమంటున్నా, ప్రభాకర్ గారు వాస్తవం. అవకాశం ప్రభాకర్ గారు ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ టిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు ఎవరు, వాళ్ళు వీళ్ళు కుటుంబాలు రకరకాలు మాడుతున్నారు. నేనేమంటున్నానంటే, ఒకటి బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ గా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రముఖంగా ఉంది, కీలక పాత్ర పోషించింది అనే విషయం అందరికీ తెలుసు. కేసీఆర్ ఉద్యమ నాయకుడు అని ప్రజలు ఇట్లా, ఇక్కడ ప్రజలు అల్టిమేట్ అండి ప్రజాస్వామ్యంలో. 2 సార్లు అధికారం ఇచ్చిన సందర్భంగా ప్రజలు ఓటుతో చెప్పిండ్రు. ఎవరేం మాట్లాడినా కానీ తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ అనే విషయాన్ని చెప్పింది కాబట్టి అధికారం ఇచ్చిండ్రు. పరిపాలనని ఎండార్స్ చేసిండ్రు కాబట్టి సెకండ్ టైం అధికారం ఇచ్చిండ్రు. ఒకవేళ మేము ఓడిపోతే కూడా ఏదో అధ్వానంగా కాదండి, 37.5% ప్రజలు ఓటేసిండ్రు, 39 మంది ఎమ్మెల్యేలను గెలిపించిండ్రు. కానీ శ్రీధర్ రెడ్డి గారు, ఒక దశలో మీరు కూడా ఒప్పుకుంటారు కాదు, ఓటమి అనే పదానికి అసలు మీ పార్టీ అడ్రస్ తెలియదు, ఎప్పటికీ గుర్తుపట్టలేదు అని అనుకున్నారు కదా ఎన్నికలకు ముందు. అయితే మీరు ఒకటండి, ఏ పార్టీకైనా ఆత్మవిశ్వాసం ఉండడము ముఖ్యము. మేము అదే చెప్తున్నా కదా, 1.5%, 1.6% లో మాత్రమే ప్రజల తీర్పు వేరేలాగా ఉండింది. 37.5% ప్రజలు విశ్వాసం చూపించిన బీఆర్ఎస్ పార్టీ మీద అనేది. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేరే ఒక పార్టీకి అవకాశం కూడా ఇవ్వాలి. ఇంతలా మాడుతున్నటువంటి బీజేపీ కూడా ఒక్క సీట్ కూడా ఇక్కడ దక్కలేదనే విషయాన్ని గమనించారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నేను ఒక ప్రశ్న అడుగుతా. కాదు, రేపు రానున్న నెక్స్ట్ ఏదన్నా ఫైట్ ఉందంటే ఎన్నికల ఫైట్, అది గ్రేటర్ అది కూడా కలిపి చెప్పండి. గ్రేటర్ హైదరాబాదే ఉంది, అక్కడ ప్రధానంగా మీ నుంచి గుంజేసుకుంది బీజేపీ. సో ఇవాళ మీరు బీజేపీని అసలు ఎక్కడ యాంగిల్ టార్గెట్ చేయకపోవడం మీద అనేక అనుమానాలు వస్తున్నాయి. అంటే ఎక్కడో మీరు, మీ అధినేత మీరు కేసీఆర్, మోదీ కలిసి రేవంత్ రెడ్డి మీద రాజకీయ యుద్ధం చేయడానికి ఎక్కడో చిన్న అండర్స్టాండింగ్ లోకి వచ్చిందనే చర్చ కూడా మొదలైంది. అసలు ఆ అవకాశం లేదు, ఆ అవసరం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా మొన్న రీసెంట్ గా కూడా కేసీఆర్ గారు చాలా క్లియర్ స్టాండ్ ఒకటి ఇచ్చారు. స్వంతంగా బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఏ రకమైన ఎన్నికలు వచ్చినా విజయం సాధిస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి మెజారిటీ తోటి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం స్థాపిస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నిన్న మా బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తల మీద కానీ అతి ఉత్సాహం చూపిస్తున్నటువంటి కొందరు పోలీస్ అధికారులను ఉద్దేశించి వారు ఏం చెప్పిండ్రు, వారి పేరు చెప్తూ అందరూ చెప్పినట్టే అది. మీరు సాయంత్రంలో ఇళ్లలో మీ డైరీలలో రాసుకోండి, వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తుందనే విషయం చెప్పారు. దాంట్లో ఎవరికి సందేహం ఉండాల్సిన అక్కర్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ముందు కవిత గారిని కానీ ఇంకోళ్ళని కానీ వారు మాట్లాడుతున్నప్పుడు కేటీఆర్ గారిని కానీ మీ మాటల్లో ద్వేషం కనబడుతుందనే విషయాన్ని గమనించాలా. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా గెలిచారు కేటీఆర్ గారు, మంత్రిగా పనిచేశారు, తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధికి హైదరాబాద్ గురించి పనిచేశారు. ఇవాళ మీరు సరే ఫ్యామిలీ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి కుటుంబం నడిపిస్తున్నటువంటి పార్టీ కదా టీడీపీ. ఎందుకండి అక్కడ పోయి పొత్తు పెట్టుకున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఆయనకు అధికారం వస్తే అన్నను ఎమ్మెల్సీని చేశాడు, ఎవడన్నా పనిచేసిన కార్యకర్తను చేసినాడు. మరి మాట్లాడారు. ఒక నిమిషం శ్రీధర్ గారు, ఒక బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ప్రస్తావన మీరు తీసుకొచ్చారు కదా, చంద్రబాబు పేరు ఎందుకు తలుచుకుంటున్నారు కేసీఆర్? గతంలో బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఆయన ప్రస్తావన లేకుండా ప్రసంగం ఎందుకు ముగించట్లేదు? ఇది కూడా ఫస్ట్ శ్రీధర్ రెడ్డి గారు అలాగే ప్రభాకర్ గారు ఉన్నారు బీజేపీ నుంచి. ప్రభాకర్ గారు, లంక నుంచి కాదు అయోధ్య నుంచే పాలన చేయాలని అప్పుడు రావణాసురుణ్ణి చంపేసిన తర్వాత ఇక్కడే చేయొచ్చు కదన్నా అని చెప్తే లక్ష్మణుడు కాదు అక్కడి నుంచే చెయ్యాలని. నిన్న పోలికి ఎందుకు చెప్పారంటే కేసీఆర్ గారు, మీరు అన్నారు కదా ఇందాక టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే ఎక్కడ పోయామో అక్కడే వెతుక్కోవాలి ఫస్ట్. సరే ఢిల్లీ పాలిద్దాం అనుకున్న మాట వాస్తవమే, కానీ మరి ముందు రాష్ట్రం పోయింది కాబట్టి రాష్ట్రంలోనే వెతుక్కోవాలి. పైగా ప్రత్యర్థి ఎవరనేది కూడా నిన్న క్లియర్ గా చెప్పేశారు. ఒప్పుకుంటారా మీరు? మీరు కాదు, కేసీఆర్ కి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి.
ఋషి గారు ఇప్పుడు జననీ జన్మభూమిస్య స్వర్గాదపి గరియస్య అని చెప్పని సందర్భంలో మాట్లాడుతూ లంక స్వర్ణమయం అయినా కూడా అయోధ్య నుంచే పరిపాలించాలి అన్న దాని కొరకు అది కోట్ చేశారు. అంటే మనం పొలిటికల్ యాంగిల్లో తీసుకుంటే అంటే మనం బీఆర్ఎస్ పెట్టి తప్పు చేశాం, దాన్ని ఇప్పుడు టిఆర్ఎస్ గానే మళ్ళీ కొనసాగిస్తే మంచిదేమో అన్నటువంటి అర్థం వస్తుంది ఒకటి. రెండోది జాతీయ పార్టీగా అవతారం ఎత్తి మరింత తప్పు చేశాం కాబట్టి మళ్ళీ మనం ప్రాంతీయ పార్టీగా మారితేనే మంచిది అని అనుకోవడానికి రెండో అవకాశం. మూడోది మనం ఫస్ట్ రాజకీయ పార్టీ మాది ఆ అవకాశవాద పార్టీ అన్నట్టుగా వ్యవహారం చేసినటువంటి తీరుతెన్నుల్లో మళ్ళీ ఉద్యమ పార్టీగానే మళ్ళా మనం గనక ముందుకెళ్తే మంచిదేమో మళ్ళీ వచ్చి అర్థం వచ్చినట్టుగా ఉంటుందేమో అని చెప్పని అనిపిస్తుంది. అయినా ఒకటి ఈ 25 సంవత్సరాల ప్రస్థానంలో మా శ్రీధర్ రెడ్డి ప్రస్థానం ఓన్లీ దాంట్లో 10 ఇయర్స్ కూడా కాదనుకుంటున్నాయని. అయితే విషయానికి ఇక్కడికి వచ్చేసరికి రకరకాల తప్పిదాలు రకరకాల నేను అడిగిన చెప్పలేదు. కేసీఆర్ తన రాజకీయ ప్రత్యర్థిని ఎన్నుకున్నారు, బీజేపీ కాదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్. నేను అదే చెప్పొస్తున్నా. ఇప్పుడు ఒక వైపున తెలంగాణ ప్రజలకి అర్థమైంది ఏమని, రైట్, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి, సత్వర అభివృద్ధి, సమగ్రాభివృద్ధి జరుగుతుందని అర్థమై పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు ఇచ్చారు ఒకటి. తర్వాత రెండోది కాంగ్రెస్ ప్రయోగం విఫలము అని కూడా అర్థమైపోయింది బలంగా ఈ 15 మాసాల యొక్క కాలంలో. ఇక పోతే ప్రత్యామ్నాయం ఎవరు అన్నటువంటి విషయానికి వస్తే ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది అన్నది 15 నెలల కాలంలో మనకు కనబడుతున్నటువంటి దృశ్యంలో కొత్తగా చూసేది ఎవరిని? తెలంగాణ ప్రజలకు ఇప్పుడు బీజేపీ తప్ప వేరే దారి లేదంటారు. ఎందుకంటే ప్రతిపక్షంగా ఇటు బీఆర్ఎస్ ఫెయిల్, అధికార పక్షంగా కాంగ్రెస్ ఫెయిల్. అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, పార్టీ జనరల్ సెక్రటరీ. ఒక్క నిమిషం ఋషి గారు, ఇంకొక చిన్న విషయం ఉంది. ఇప్పుడు దీంట్లో మీరు ఆలోచించండి, వారి యొక్క ప్రస్థానంలో ఇప్పుడు ఆరోపణల లేకపోతే రాజకీయమైనటువంటి కక్షల లేకపోతే ఇంకో రకమైనటువంటి ఇబ్బందులు పెట్టడానికి చేశారా? అరే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావించాలి కదా, కాళేశ్వరం యొక్క వైఫల్యం గురించి ప్రస్తావించాలి కదా, దాంతో పాటుగా జరుగుతున్నటువంటి అనేక రకాల అంశాల పైన కూడా భూములు అమ్మటం. వారు కూడా ఏం చెప్పారు కేసీఆర్ గారు, అరే భూములు మాట్లాడదాం, యూనివర్సిటీ భూములు కాదు వేరే భూములు అమ్ముకోవచ్చు కదా అన్నారు. ఒకసారి కాంగ్రెస్ వెర్షన్ తీసుకుంటా దయాకర్ గారు, సిపాయిలు మా అంత లేదు కాదు అంత పొడుగా అన్నారు, ఏమన్నారు, ఇంకా అంతా చాలా మాట్లాడారు. ప్రధాన టార్గెట్ మీరే, అందులో ఏం సందేహం లేదు, అధికారంలో ఉన్నారు కాబట్టి. ఒకటి, రేవంత్ రెడ్డి పేరు పొరపాటును కూడా పలకలేదు దయాకర్ గారు కేసీఆర్. పలకపోతే ఉంటది కానీ ఎందుకని పలకపోతే కానీ ఒక్కటి మాత్రం వాస్తవం ఏంటంటే ఇప్పటికీ మనోడు శ్రీధర్ రెడ్డి అని చెప్తాడేమో చూద్దాం. ఇప్పటికీ 25 సంవత్సరాల రజతోత్సవ సభ బీఆర్ఎస్ కా టిఆర్ఎస్ కా ముందే దానికి హరీష్ రావు కేటీఆర్ క్లారిటీ ఇచ్చేసారు కదా, ఏమని టిఆర్ఎస్ దే అని చెప్పారు. బీఆర్ఎస్ కి ఎన్నేళ్ళు, బీఆర్ఎస్ పుట్టి ఎన్నేళ్ళు మీకు తెలుసు, నాకు తెలుసు కదా. అదే 2001లో మీకు గుర్తున్నా లేకపోయినా 2022 అయితే గుర్తుంది కదా మీకు. ఇది ఒక్కటి చాలు. రెండవది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నో మార్పులతో వచ్చింది. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి, తర్వాత 2 ఆకులు, తర్వాత ఆవు దూడ, ఇట్లా ఈ చీలికలు, ఇటు ఇందిరా కాంగ్రెస్ ఇటు అయినా కూడా ఒక మెయిన్ స్ట్రీమ్ తల్లికాలు వస్తూనే ఉంది. అన్ని పిల్లి కాలువలు అటు ఇటు పోయినాయి వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఐఎన్సీగానే ఉంది. ఇప్పుడు నేనేమంటున్నా, మాకు కూడా జాతీయ అధ్యక్షుడు ఉన్నాడు, మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మొన్న దానిక రేవంత్ రెడ్డి గారు, అంతకుముందు వాళ్ళ పార్టీలో ఉన్న పొన్నాల లక్ష్మణ్ గారు ఉండే, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండే. ఇప్పుడు బీఆర్ఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎవరు? భారత రాష్ట్రీయ కాదు ఎమ్మెల్సీ గారు. హౌ డస్ ఇట్ మ్యాటర్ అంటే ఆ పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు ఎవరనేదా ఆయన చేసిన విమర్శలను కాదు 14 ఏళ్ళు వెనక్కి అంటే తిరుగుగమనం తీసుకెళ్లిపోతోంది, 1వ స్థానం నుంచి 14వ స్థానాన్ని తీసుకెళ్లిపోయింది అన్నారు. అబద్ధాల పునాదుల మీదనే వాళ్ళ పార్టీ నిర్మాణం అయిందని చెప్పడానికి ఇదంతా మీకు నేరేషన్ ఇచ్చిన. మీరు నన్ను ఏ క్వశ్చన్ డైరెక్ట్ అడగలేదు కాబట్టి నా లైన్ నుంచే వచ్చినాయి. రెండవది, ఫెయిలా పాసా అంటే ఆయన ఫెయిల్ అయ్యే ముందు కూడా ఇట్లనే పెట్టిండు, అన్ని పార్టీలను పెట్టి ఖమ్మంలో పెద్ద బహిరంగ సభ పెట్టిండు, మీరు చూడలేదా? ఓడిపోయే ముందు కూడా
బహిరంగ సభ ఏముందండి, నేను చెప్పినా కదా ఇంతకుముందు కూడా చెప్పిన, మా విశారదన్ గారు స్వచ్ఛందంగా పెడితే కూడా లక్షల మంది వస్తున్నారు. ఆయన పాదయాత్రలు చేసినా కూడా మేము పెడితే కూడా లక్షల మంది వచ్చారు. రేవంత్ రెడ్డి గారి మీటింగ్, గజ్వేల్ మీటింగ్ ఒకసారి మీరు వెనకకు తీసుకోండి, వాళ్ళ సొంత కాన్స్టిట్యూన్స్ లో పెట్టి, అది ఓకే. కానీ కంటెంట్ గురించి మాట్లాడుకుంటే అంటే ప్రజలు డిసైడ్ అయిపోయారు, మీరు కూడా డిసైడ్ అయిపోయినట్టున్నారు, బ్రహ్మాండంగా వచ్చి నాకు మద్దతు ఇస్తున్నారంటే నాకు అర్థమవుతుంది, ఓట్లు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారని మీరు అంతా అన్నారు కేసీఆర్. తొందరపడి ముందే కూస్తే ఎట్లా, 3.5 సంవత్సరాలు ఉందని వారే అన్నారు కదా. మళ్ళా మేమేం కొత్త ప్రభాకర్ రెడ్డి మాటలు ఎవరో అన్నది చెప్తున్నాం కానీ మేమెందుకు గుర్తామే బాబు అని అన్నాడు కదా. మరి అట్లాంటప్పుడు ఎందుకు తొందరపడుతున్నారు, ఇంకా చాలా ఉన్నాయి కదా, బయటికి వస్తా అన్నారుగా, వచ్చింది. కొట్లాడండి, ప్రజల కోసం కొట్లాడండి, అదేగా మేమన్నది కూడా. సభాసాక్షిగా ముఖ్యమంత్రి గారు కూడా అదే కదా అన్నది, మీరు రండయ్యా బాబు వచ్చి కొట్లాడండి అనే కదా అన్నది. కేసీఆర్ గారినే కదా, ఇంకెవరినో కూడా కాదు ప్రత్యేకించేము. కానీ రెండు అంశాలు దీంట్లో కనబడుతున్నాయి. దీంట్లో రాజకీయ మతలబులో బీఆర్ఎస్ బీజేపీని అన్నమాట చివర్లో వాస్తవము, ఇంకో మాట మంచి మాటే. కగార్ గురించి, ఆపరేషన్ కగార్ గురించి స్పష్టంగా వారు చెప్పారు. మా ముఖ్యమంత్రి గారు కూడా నిన్న లేఖ రాసిండు సార్. అది అక్కడ జరుగుతున్న అంశాల మీద ఒక స్పష్టత అది ఇవ్వడం ఒకటి. అదేంది ఆ జవాన్లకు మన ఏంది జమ్మూ కాశ్మీర్ లో జరిగిన సంఘటనకు నివాళులర్పించడం మంచిగా ఉంది, నేను కాదంటలేదు. కానీ ఇప్పుడు నెంబర్ 1 విలన్ కాంగ్రెసే, ఆనాడు ఈనాడు ఈనాడైనా. ఇదే బీజేపీ నినాదం కదా, బాగా కాంగ్రెస్ ముక్త భారతే కదా అది వాళ్ళనేది కూడా. సో ఇవి రండి అంతఃసూత్రం కనిపించలేదు. ఇప్పుడు బీజేపీని అనకపోతే మీరే ఏమంటారు, ఒక్క మాట బీజేపీని అన్నాడా? నేను స్టార్టింగ్ లో అడిగాను, ఒక్క నిమిషం కూడా కేటాయించలేదు ఏంటి బీజేపీ కానీ. ఒక నిమిషం అంటే మీరు అసలు అనకపోతే అంటుంటారు కదా, ఇప్పుడు ప్రభాకర్ గారిని అంటుంటారు, ఇటు సిద్ధారెడ్డి గారిని అంటుంటారు. కానీ వారు ఎవరి అంటుకొమ్మ అనే దాని దగ్గర స్పష్టత ఉంది. కమలంకు బీఆర్ఎస్ అంటుకొమ్మగా మారబోతుందని కాంగ్రెసే నాడైనా నేడైనా. ఇప్పుడు స్వాతంత్రం తెచ్చిన పార్టీ మీకు నెంబర్ 1 విలన్ అయిపోయాయి, తెలంగాణ ఇచ్చిన పార్టీ నెంబర్ 1 విలన్ అయిపోయాయి. మళ్ళీ అదే సభలకు వచ్చే వరకు సోనియా గాంధీ గారు లేకపోతే అది రియలైజ్ అయ్యేది కాదు, తెలంగాణ వచ్చేది కాదు అనబట్టే. కాబట్టి ప్రాంతీయ పార్టీలకు ఉండే లిమిటేషన్స్ మనం అర్థం చేసుకోలేని ఏం కాదు. ఎందుకంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళకు కొంచెం అనుకూలంగా ఉండడం అనేది ఏ రాజకీయ పార్టీకైనా, పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు ఆత్మగౌరవంతో పుట్టిన మన తెలుగుదేశం పార్టీ కూడా అట్లనే చేసింది. అటువైపు బీజు పట్నాయక్ లాంటి పార్టీ అట్లనే చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్ లేకపోతే ములాయం సింగ్ యాదవ్ పార్టీలు కూడా సందర్భాన్ని బట్టి రాష్ట్రం ఎప్పుడు కూడా ఫెడరల్ డెమోక్రసీ కొంతమంది రాష్ట్రం తాలూకా అభివృద్ధి కోసం మరో కారణం ఒకటైతే, రెండో కారణం ఏంటంటే సరే బీజేపీ అంటే ఇప్పుడు మోడీతో పెట్టుకుంటే మనకి ఎందుకు వచ్చిందిలే అనే ఒకటి, లేదా ఇక్కడ కేసీఆర్ గారి ఆలోచన ఏంటంటే ఇక మిమ్మల్ని కొట్టాలంటే కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, మరి మోడీ కేసీఆర్ కలవక తప్పదు అని ఏమన్నా ఒక పొలిటికల్ ఈక్వేషన్ గానీ వచ్చారేమో బహుశా కేసీఆర్. అది మొన్న కేటీఆర్ మాటల్లో మనకు వినబడ్డది కదా, మీ అందరికి ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో చంద్రబాబు గారిని మచ్చిక చేసుకునే పనిలో పడ్డది బీఆర్ఎస్ ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ ఆయన కూటమిలో బలమైన శక్తిగా ఉన్నాడు. అలాంటప్పుడు ప్రాంతీయంగా వచ్చినప్పుడు చంద్రబాబు విమర్శించాడు కేసీఆర్. విమర్శ అదే ఇప్పుడు బీజేపీని విమర్శించలేదా? అంటే ఆ రాజనీతిలో వచ్చే మార్పుల్లో మీరు గమనం తీసుకోవాలి. ఇవన్నీ కొట్టినట్టు అంటారా? అంతే విమర్శ చేయకపోతే చంద్రబాబు పట్ల మళ్ళీ ప్రేమ ఉందని చెప్పి మేమంటాం కదా. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని ఈ సభతో మనకు స్పష్టత ఏమొచ్చిందంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడే అంశాలే మనోడు ఉటంకించిందంటే ఆయన చెప్పిన వీళ్ళకని అర్థమవుతూనే ఉంది. రెండవది, రేపటి రోజున రాజకీయ మూవ్ అంటే పొలిటికల్ మూవ్ ఎటు కావాలనే దగ్గర మా వైపు లేదనేది నెంబర్ 1 కాంగ్రెస్ విలన్ అనే దగ్గర మనకు కనబడుతూనే ఉంది. అటువైపుగా ఒక సూచన ఏంటంటే మేము మీకు వ్యతిరేకం కాదని చెబుతూనే బీజేపీని తమలపాకుతో కొట్టినట్టుగా కనబడుతున్నది. నేను అంటున్న ఈ మాట ఇప్పుడు ఆపరేషన్ కగార్ మీద వారు విమర్శించారు. కాదని అది అందరూ కూడా దాన్ని కగార్ విషయంలో కొంత కంగారు ఉన్నది. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. శాంతి చర్చలకు వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. రెండు వర్గాల వైపున హింస మన ప్రవృత్తి కాదు కదా. ఇప్పుడు ఆ విషయంలో కొంత ఆలోచించాలని దాని దగ్గర అందరికీ స్పష్టత ఉంది. నేనంటున్న కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఏ విధంగా రాష్ట్రాల పట్ల వ్యవహరిస్తుందో, తెలంగాణ పట్ల వ్యవహరిస్తుందో ఆయన 11 సంవత్సరాలకు ఇవ్వలేదు అనేది ఒక మాట అన్నాడు. కానీ ఇలా బీజేపీతో మేము భవిష్యత్తులో కలిసి పోలేము అని మాత్రము చెప్పలేదు. నర్మగర్భంగా ఉన్నదైతే మేము కాంగ్రెస్ నాకు నెంబర్ 1 ఇల్లనని మొత్తం మోడీ గారికి ఒక మెసేజ్ అయితే ఇవ్వగలిగిందని నాకున్న సమాచారం. ఈ సభ ద్వారా అంటే అంతమంది లక్షల మంది మధ్య నుంచి మోదీకి ఒక సంకేతం
అఫీషియల్ గా పంపారని ఒక రకంగా నెంబర్ ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా కాంగ్రెస్ నెంబర్ 1 విలన్ అన్నాడు. అంటే ఏంది ఇది బీజేపీ భాషనే అని నాకు భాషను అర్థమైంది. మరి మా శ్రీధర్ రెడ్డి ఏమంటాడు, మా ప్రభాకర్ గారు అంటే మీరు వచ్చే ముందే నో మేము ఇద్దరం కొట్టుకుంటాం, మేము శత్రువులమే అని చెప్పారు. మీరు అన్న మాట ఒప్పుకోలేదు, మీరు అన్నారు కాబట్టి ఒకసారి శ్రీధర్ గారిని అడుగుతా. శ్రీధర్ గారు, ఈ కన్ఫ్యూజన్ అనేది ఎందుకు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారంటే ఈ 15 months లో నిన్న కేసీఆర్ ఒక 7-8 అంశాలు చెప్పి అన్ని విషయాల్లో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందనే విషయం చెప్పారు. అవును, పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కానీ కాంగ్రెస్ పార్టీ అందుకున్న రాగం ఏంటి, మైనారిటీ సెక్షన్స్ తో పాటు కొన్ని సెక్షన్స్ ని బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మార్చే క్రమంలో బీజేపీ తోటి కలిసి ఉన్నారనే విషయాన్ని బాగా బలంగా ప్రచారం చేశారు. కొంతమేరకు అక్కడ సక్సెస్ అయింది వాళ్ళు. ఆ 1.2, 1.6% వాట్ ఎవర్ డిఫరెన్స్ కమిన్, ఇవన్నీ కూడా చాలా అంశాలు తోడ్పడినాయి. ఇవాళ కూడా వాళ్ళ సస్టెనెన్స్ అంటే వాళ్ళ యొక్క కొనసాగింపు, వాళ్ళ యొక్క ఏమంటారు ఉనికి దెబ్బతినొద్దు అంటే ఈ అంశాన్ని ప్రచారం చేయాలని చెప్పేసి నిన్న ఎన్ని అంశం ఇప్పుడు ఇక్కడ ఉంది. నేను అదే చెప్పాను దాకర్ గారు రాకముందు, ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, మరి అందుకే మొత్తం ప్రసంగాన్ని 2-3 అంశాలకు పరిమితం చేయడం కాదు. ముందు రజతోత్సవ సభ కాబట్టి కాదు, నాకు ఒక మాట చెప్పండి. నేను ఇందాక మిమ్మల్ని అడగలేదు, ఎందుకు రేవంత్ రెడ్డి పేరు అసలు ఉచ్చరించలేదు, పొరపాటును కూడా ఎక్కడ దొరలేదు కేసీఆర్ గారి మాటల్లో. ఇప్పుడు నిన్న సభ ఏంటండి, అది నిన్న రజతోత్సవ సభ. బేసికల్లీ బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ గా ఉద్భవించి రాష్ట్రం సాధించిన దయాకర్ కూడా నవ్వుతున్నారు, నేను నాకు నవ్వచ్చు. ఎందుకంటే గంటలో 40 నిమిషాలు మీరు బ్యాటింగ్ చేశారు. ఎవరు? కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని. అవును, మరి రజోత్సవ సభ అన్నప్పుడు మరి అది కూడా ఉండకూడదు. మొత్తం మీ 10 ఏళ్ళు ఆయన 25 ఏళ్ల ప్రస్థానం, 10 ఏళ్ల అధికారులు మీరున్న ప్రస్థానమే రావాలి కదా. ప్రజలు పరిపాలన పట్ల విసుగున్నారు కాబట్టి దాని గురించి తెచ్చిన తెలంగాణలో సాధించిన యొక్క విజయాలు అనుకోండి, అభివృద్ధి. కరెక్ట్ ఆన్సర్ రాలేదు శ్రీధర్ రెడ్డి గారు, మీరు చెప్పట్లేదు. ఎందుకు రేవంత్ రెడ్డి మీద కోపం కేసీఆర్ కి, అందులో సందేహం లేదు కదా, మీరు ఒప్పుకోండి. అలాంటి పేరు కూడా పలకనంత కోపం ఎందుకని? లేదు, ఒక విషయం ఏంటంటే మీరు నన్ను కంటిన్యూ చేయట్లేదు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ప్రధానమా ఆ స్పీచ్ కి, లేకపోతే ఫలానా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రధానమా అనేది కాదు ఇక్కడ. ఒకటి రజతోత్సవ సభలో అందుకే చెప్పారు, ముందు మన గురించి చెప్పాలి కదా అని చెప్పేసి పార్టీ గురించి, ఆ తర్వాత ప్రభుత్వం గురించి జరిగిన అభివృద్ధి గురించి చెప్తూ ఆ అభివృద్ధి ఇట్లా ఛిద్రమైపోయిందని చెప్పి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు, చివరిలో బీజేపీ యొక్క వ్యవహార శైలి గురించి చాలా క్లియర్ గా చెప్పారు. ఆ కాంటెక్స్చువల్ మీరు అంటే ఆర్డర్ ఆఫ్ స్పీచ్ ని అర్థం చేసుకుంటే ఎవరు కాదనేది ఎన్నో తెలిసిపోతుంది. ఒక రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితేనే మాట్లాడినట్ట, కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడింది కదా. రేవంత్ రెడ్డి గారు మాత్రమే ప్రస్తుతం కాదు అక్కడ, ఈజ్ ద చీఫ్ మినిస్టర్ కాదనట్లేదు. ఎన్నికలకు ముందు చేసిన తప్పు ఇంకోసారి చేయకూడదని బహుశా కేసీఆర్ స్ట్రాంగ్ అనుకుని ఉంటారు. ఎందుకంటే ఎన్నికలకు ముందంతా రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిన అనడం వల్ల అనవసరంగా ఇదైందని బహుశా ఇప్పుడు అసలు పేరు ఎత్తకూడదు అనుకుంటున్నారేమో. దయాకర్ గారు అట్లా అర్థం చేసుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? ఏమన్నా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే మాకు వ్యక్తులు ప్రధానం కాదు, మేము వ్యవస్థాగత. మరి ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి గారు వెళ్దాం మళ్ళీ ప్రభాకర్ గారు కాదు. కేటీఆర్, హరీష్ రావు గారు మాట్లాడినా, శ్రీధర్ గారు మాట్లాడినా ఎవరిని ప్రస్తావన చేస్తారు మీరు ముగ్గురు అయినా, లేకపోతే మీ పార్టీ నాయకులైనా? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రెవెన్యూకు సంబంధించి ఇష్యూ వచ్చినా, ఫినాన్స్ కు సంబంధించి ఇష్యూ వచ్చినా, లేదు రైతులకు ఫార్మర్ కు సంబంధించి ఇష్యూ వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తుండు. రేవంత్ రెడ్డి గారు అక్కడ మంత్రిని కూడా ప్రస్తావన తీరు. మరి అక్కడ రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, కానీ ప్రభుత్వం అనేసరికి రేవంత్ రెడ్డి ఇప్పుడు రావట్లేదు. ఏది కేసీఆర్ గారికి మాత్రమే సుమా, రాకపోయినంత మాత్రాన ప్రభుత్వాన్ని విమర్శించిందని తీసుకోలేక కాదు. రేవంత్ రెడ్డి గారు పేరెత్తాలని మేమేమి అట్లా కాదు, ఎత్తాలని మీరు అనుకున్నారని కాదు, కానీ కారణం ఏమై ఉండొచ్చు అనేది నేను చాలా మంది జస్ట్ ఆయనకి ఏంటంటే ఈగో, అంతే. సరే, ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత ఆయన చేసిన కీలకమైన విమర్శల గురించి మాట్లాడదాం. ఎందుకంటే పాలసీ మ్యాటర్స్ గురించి ఆయన చాలా సూటిగా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. దాని మీద ఒకసారి కేసీఆర్ తన మనసు ఎందుకు కాలుతోంది, తన కళ్ళ ముందు ఇట్లా జరగడం గురించి కొన్ని చెప్పుకొచ్చారు. అంటే కరెంటు కోతలు, అసలు కరెంటు కోతలు అంటే తెలియని రాష్ట్రం, మర్చిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ఆ సిచ్యువేషన్ లోకి ఎందుకు నెడుతున్నారని. అలాగే రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానం నుంచి 14వ స్థానానికి పడేయడం, హామీల అమల్లో వైఫల్యం, ఇవన్నీ కొన్ని చెప్పుకొచ్చారు. అవన్నీ డిస్కస్ చేసే టైం లేకపోయినా ప్రభాకర్ గారు ఒకటి ఏంటంటే వీటితో పాటుగా రెండోది పొలిటికల్ కౌంటర్ అండ్ ఎన్కౌంటర్ రానున్న 3.5 ఏళ్ళు. అంటే తెలంగాణ ప్రజల మధ్య జరుగుతున్న ఆల్రెడీ స్టార్ట్ అయిన చర్చ ఏంటంటే ఒక ఇండికేషన్ క్లియర్ గా ఇట్స్ బిట్వీన్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. అట్లాంటి పరిస్థితి ఉండబోతుందా?
అని మీరు అనుకుంటున్నారండి. ఇప్పుడు ఉండబోతుందా అని అడుగుతున్నా. అసలు మీరు వాదన చర్చ కోసం మీరు చెప్పారు, కానీ వాస్తవంగా చూడాలి, పరిశీలన చేయాలి వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ స్టేట్ పాలిటిక్స్ అండ్ హౌ పీపుల్ ఆర్ మూవింగ్ అండ్ పార్టీస్ ఆర్ టేకింగ్ డెసిషన్. ఒక ఫస్ట్ పాయింట్ కి వస్తే, చెన్నై చెలిమి ఎవరితోనో జరిగిందండి, ఢిల్లీ దోస్తీ ఎవరితోనో జరిగిందండి, ఈ గల్లీలో నామకే వాస్తే కుస్తీ ఎందుకు జరుగుతుందండి? మన జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎంఐఎం పెద్దన్న పాత్ర పోషిస్తూ ఇద్దరిని కలిపి ఆ రకంగా విజయం సాధించలేదా? ఒకటి. తర్వాత రెండోది, శాసన మండలి ఎన్నికల్లో కూడా ఈ ఉత్తర తెలంగాణలో జరిగినటువంటి 2 ఎన్నికల్లో కూడా జరిగినటువంటి అంశం ఏంటి కనబడ్డది. మూడోది, మన దయాకర్ గారు గెలిచారు. ఆ సమయంలోనే శాసన మండలి ఎన్నికల్లో కూడా ఒకటే అభ్యర్థిని బీఆర్ఎస్ నిలబెట్టాలనుకున్నది. ఇద్దరు కనుక నిలబెట్టినట్టయితే అసలు బీఆర్ఎస్ ఫిరాయించిన ఎమ్మెల్యేల యొక్క భవిష్యత్తు తెలియదు. లేదు నిజంగా కాంగ్రెస్ లో చేరారు, కాంగ్రెస్ కోసమే ఉన్నారు అంటే సీట్లు పోయినా కూడా కాంగ్రెస్ తో కలిసి ఓటేశారా అన్నటువంటి విషయం కూడా వచ్చేది. అక్కడ కూడా కలిసి నడిచారు కదా. ఈరోజు రెగ్యులర్ గా ఉన్నటువంటి ఎందుకు కారణం, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ లో విచారణ జరుగుతుంది, కాళేశ్వరంలో విచారణ జరుగుతుంది, డ్రగ్స్ లో విచారణ జరుగుతుంది, భూములలో విచారణ జరుగుతుంది. వీటితో పాటుగా ఇంకా కొత్త ఇంటర్నల్ గా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ లో చాలా లొసుగులు బయటపడతా ఉన్నాయి. చాలా రకాల లొసుగులు. ఒక్కొక్క కార్పొరేషన్ ఏ రకంగా రుణం పొందింది, ఆ రుణం పొందడానికి ఏ భూములు తనఖా పెట్టారు అంటే కాదు. పోలీ మీ వాదన సపోర్ట్ చేసుకోవడానికి కాదు, మీ వాదన సపోర్ట్ చేసుకోవడానికైనా ఎందుకు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కలిసి పనిచేసే అవకాశం బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని ఎందుకు అనుకుంటారు? లేదు, ఇక్కడ కేసీఆర్ గారు రేవంత్ ని ఇండివిజువల్ గా టార్గెట్ చేయడు. ఎందుకంటే కారణం చేస్తే లీడర్షిప్ ఈక్వేట్ అవుతుంది, ఆయన పార్టీని టార్గెట్ చేస్తాడు. కానీ అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ప్రతి సందర్భం ప్రతి సమయంలో వీళ్ళకి మార్గదర్శనం చేస్తున్నారు. అరే మీరు రేవంత్ ఎందుకంటే రేవంత్ కి 6 నెలలుగా చేమేనక ఆద్మీ అని చెప్పేశాడు. ఆయన చేమేనక ఆద్మీ అని చెప్పిన తర్వాత ఎందుకు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తాడు? ఒకటి. తర్వాత రెండో విషయానికి వస్తే, రుచి గారు నేను చాలా ఇంపార్టెంట్ చెప్తున్నా, ఓన్లీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే ఈయన రావు అయిపోయింది, ఆయన రెడ్డి అయిపోయింది. ఈ రావు రెడ్డి వారు తీసుకురావాలన్నది రేవంత్ ఆలోచన కూడా, కాంగ్రెస్ ఆలోచన కూడా. ఆ రకంగా ఉంటేనే మనం రెడ్డిస్ బలంగా గెలవగలుగుతాం, నిలవగలుగుతాం, అధికారాన్ని కాపాడుకోగలుగుతాం అన్నటువంటి ఒక రీతి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒక రాజకీయ ఇదన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోళ్ళు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏదో తక్కువ కాలానికి ఉండబోతుందని చెప్పి ఎస్టాబ్లిష్ చేసే బీజేపీ ప్రయత్నానికి పాపం వాళ్ళకి ఆశాభంగమే. ఎందుకు ప్రతి సందర్భంలో రేవంత్ రెడ్డి గారిది ఏఐసిసి బైఠక్ లో కూడా, మొన్న అహ్మదాబాద్ లో కూడా 10 నిమిషాలు తెలంగాణ గురించి, ఇక్కడ నిన్న భారత్ సమ్మిట్, వరల్డ్ సమ్మిట్, అది అక్కడ కూడా వారు అనుకున్నది చేస్తారని చెప్పి ప్రస్తావన తెచ్చిండ్రు. కాబట్టి మీ కోరిక అదేంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక్కరు లేకపోతే మాకు బాగుండు కదా అని. కానీ అదేం కలిసే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు కూడా కలపడానికి ప్రయత్నం చేసిండ్రు కదా, పెద్దన్న బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పి ఏదో ఈక్వేషన్ చేయబోయింది కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు బీజేపీ ప్రభుత్వం మీద పోరాడుతున్నది కూడా చాలా మందికి తెలుసు, ఏ విధంగా పోరాడుతుండ్రు, ఎట్ట థ్రెట్ అవుతాడు రేపు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అక్కడ అనే విషయంలో కూడా వాళ్ళకు స్పష్టత ఉన్నప్పటికీ కూడా ఏదో కామెంట్ చేయాలనేది ఒక ఆలోచన తప్పితే, నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారి పేరు ప్రస్తావన తేకపోవడం వెనుక కూడా ఒక వ్యూహం ఏంటంటే, నేను రేవంత్ రెడ్డి గారిని నేను ముఖ్యమంత్రిగా అయినా సరే నేను పట్టించుకోవట్లేనని జనంలో చర్చ జరగాలని. అంటే గుర్తించట్లేదా కేసీఆర్? గుర్తించరా? ఆయన గుర్తిస్తలేడని జనం అనుకోవాలని. అసలు ఆయనను గుర్తించగానే ప్రజలు ఓడగొట్టిండ్రు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని నేను ఇంత పెద్ద నాయకుని అనుకుని ఉద్యమ నేపథ్యం ఉంది, నేను సక్సెస్ఫుల్ లీడర్ గా ఉన్నా అనేట ఆయనని రేవంత్ రెడ్డి గారు ఓడగొట్టి ఈ రోజు ఆయన అధికారంలోకి వచ్చి ఆయన ముఖ్యమంత్రి స్థానంకి వచ్చింది. కాబట్టి వారు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నా, కేసీఆర్ గా ఉన్నా, ఉద్యమ నాయకునిగా ఉన్నా రేవంత్ రెడ్డి గారి ప్రస్తావన లేకపోతే మాకొచ్చే నష్టం ఏం లేదు. కానీ ఇక్కడ వస్తున్న ప్రతి సందర్భంలో వస్తుంది ఏంటంటే, నేను కేసీఆర్ పేరు ముఖ్యమంత్రి పేరు ఎత్తితే ఆయన ఏదో పెద్దోడైంది కాదు, టాప్ 29 రాష్ట్రాల్లో నెంబర్ 3కి వచ్చింది. సీఎం ఆఫ్ ది స్టేట్, అంతే కదా, అల్టిమేట్ గా అదే కదా. కానీ ఇప్పుడు ఇక్కడ ఇంకొక కాదు, స్ట్రైట్ టార్గెట్ చర్చ ఏంటంటే, మిమ్మల్ని ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్ గా, రేవంత్ రెడ్డిని ఒక ఫెయిల్యూర్ సీఎం గా, పరిపాలన చేత కావట్లేదని ఇది స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి ఇంకోసారి కేసీఆర్ ప్రయత్నం చేశారు. నిన్న కేసీఆర్ చెప్పితే జనం నమ్మాలగా. సన్న బియ్యం ఇచ్చినందుకు ఎట్టుందో ఒకసారి అడగమని తెలుస్తుంది. బీసీలకు సంబంధించిన అంశంలో బీసీ బిల్లు ఏం చేసిన వారి చేపలు లేకపోతే గొర్రెలు ఇవి పంచుకోమని మేము బీసీ బిల్ చేసినాం, ఎస్సీ కేటగరైజేషన్ చేసినాం. ఇట్లా ఈ దేశంలో ఏ ప్రభుత్వం చేసిందో
ఆయన చేసిన చర్చలో వాళ్ళు ఏదో నిజాయితీగా కొన్ని అంశాలు వాయిస్ ఋషి గారు చిన్న విషయం చెప్పండి ఋషి చెప్పండి గారు చెప్పండి ఋషి గారు ఇప్పుడు దయాకర్ గారు రేవంత్ రెడ్డి గారు శాశ్వతం అన్నట్టుగా మాట్లాడుతున్నారు, మంచి సంతోషమే, దట్ ఈస్ దేర్ ఇంటర్నల్ ఇష్యూ, మేము మాట్లాడతాం. కానీ ఒక అంశం గుర్తించాలి, నిజంగా రేవంత్ రెడ్డి పట్ల రాహుల్ గాంధీ కంట మమకారం, అనురాగం, దాంతో పాటుగా పరిపాలన పట్ల పూర్తి విశ్వాసం ఉన్నట్టయితే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కి ఇంతవరకు 15 నెలలు అయినా కూడా అనుమతి ఒకటి. తర్వాత రెండోది సరే అదొక చర్చ కాదు కాదు ఇప్పుడు ముందు మనం కాదు కేసీఆర్ గారి కామెంట్స్ మాట్లాడదాం మళ్ళీ క్యాబినెట్ ఒక్క నిమిషం 30 సెకండ్స్ దయాకర్ గారు తీసుకోండి తీసుకుంటే దగ్గరికి వెళ్తారు. అది ప్రయోగాత్మక. రాజశేఖర రెడ్డి గారు కూడా మాట్లాడండి దయాకర్ గారు మాట్లాడండి. అట్లనే పొగిడి తర్వాత ఆయన ఏం చేశారు అందరూ చూశారు. అన్న మాట్లాడుతుంది కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి ఆగుతున్నా. ఒకటి నేను అంటే ఇంతవరకు బయట కూడా నేను చెప్పకూడదు చెప్పలేను కానీ ఇప్పుడు సందర్భం వారు అన్నారు కాబట్టి చెప్తున్నా. ఒక మీటింగ్ లో మీరట్ నుంచి ఢిల్లీకి వచ్చుకుంటూ బీసీ బిల్ చేసిన రోజు రాహుల్ గాంధీ గారు ఒక పెద్ద ఆయనతో అన్నమాట, తను ఇంతమంది మా పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి, అంటే ఇటు మాకు సిద్ధరామయ్య గారు ఉన్నారు, అటు సుక్కీ గారు ఉన్నారు, సుఖేందర్ సుక్కీ హిమాచల్ ఉన్నారు, మా అనుకూలమైన ప్రభుత్వం జార్ఖండ్ ఉంది, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆయన అన్ని ప్రభుత్వాలకు లేఖలు రాసి చెప్పిండు బీసీ బిల్ గురించి, స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి. సీఎం గా ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ అనుకున్నది ఇంత త్వరితగతిన చేసిందని అప్రైజ్ చేస్తే వారు నాకు చెప్తున్నా. అంటే తను విల్ గా ఉంటే ఎంత మంచి, అంటే పొగడతా ఇండైరెక్ట్ ఇది ఆయనతో రేవంత్ రెడ్డి గారితో కూడా రాహుల్ గాంధీ గారు చెప్పిందని అయితే నేను అనుకోను. 10 నిమిషాలండి మీరు, నేను చెప్తే తప్పు కానీ మీరు బేటక్ లో 10 నిమిషాలు తెలంగాణ గురించి చెప్పిండో లేదో ఒకసారి జనగణన దయాకర్ గారు ఇప్పుడు ప్రయోగాత్మకంగా రాహుల్ గాంధీ సోనియా గాంధీ అనుకున్నారా? ఇంకొకట ఎన్నికలకు ముందు ఎక్కడో ఉన్న కాంగ్రెస్ పార్టీని బీజేపీని వెనక్కి నెట్టి బీఆర్ఎస్ తో ఢీ కొట్టి కేసీఆర్ ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగాడు. ఇది ఎవరు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఒప్పుకోక తప్పని విషయం కదా. శ్రీధర్ రెడ్డి గారు, తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనా? సోనియాకు సాష్టాంగ నమస్కారం మర్చిపోయారా? మీరు వదిలేసిన బిల్లులంతా, కుంభకోణాలంతా, దీని గురించి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ మంత్రులు వరుసగా కౌంటర్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇదే ఆవు కథ చెప్పడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ కోసము అందరూ పోరాడినరు, దానికి ప్రధానంగా నాయకత్వం వహించింది కేసీఆర్ గారు అనేది ఈ ప్రజలు ఒప్పుకున్నారు కాబట్టి 2 సార్లు అధికారం ఇచ్చిన విషయాన్ని మర్చిపోవద్దు కదా. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఎన్ని ఆత్మ బలిదానాల తర్వాత, ఎన్ని పోరాటాల తర్వాత, ఎన్ని సంవత్సరాల మెలికలు చీలికలు పీలికలు వీటన్నిటి తర్వాత కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అంత కొట్టాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రధానంగా ప్రభుత్వంలో ఉంది, వాళ్ళు దాన్ని ఫెసిలిటేట్ చేసిన విషయంలో సందేహం లేదు. అయితే ఇవాళ ప్రభుత్వం అచేతనంగా పనిచేస్తే, అసమర్థంగా ఉంటే, తెలంగాణ అభివృద్ధిని దెబ్బతీస్తుంటే, సమన్వయం లేకుండా పనిచేస్తుంటే, ప్రజలకు ఇచ్చిన హామీలకు దిక్కు లేకుండా పోతే, ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోతే, తెలంగాణ ఇచ్చిన రోజున కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని ఏం మాట్లాడుతుందనే పద్ధతిలో మంత్రులు మాట్లాడుతుంటే నాకు సిగ్గనిపిస్తా ఉంది. మేము చేసినటువంటి వాళ్ళు ప్రధానంగా తెలంగాణ ప్రజల ముందు ఇంకోసారి చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఎన్నికలకు ముందు ఏదైతే యాటిట్యూడ్ కాదు ఏదైతే యాటిట్యూడ్ ప్రాబ్లం తో అధికారాన్ని కోల్పోయారో, ఇవాళ అదే గర్వం ఇంకా ఉంది అధికారం కోల్పోయినా. నేను సీతక్క అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం ప్రచారం మాట్లాడిన అంశం ఒకటైతే ఏదో మాట్లాడతారు. ఏ అంశంలో ఫెయిల్ అని చెప్పినటువంటి 8 అంశాలు అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి, ఇచ్చిన హామీలకు సంబంధించి, అవి చేయలేక ఎంతసేపటికి అహంకారం అని ఒకటి మాట్లాడతారు. సోనియా గాంధీ గారి కృతజ్ఞత తెలిపితే గొప్పతనం వద్దు తప్పవుతుంది అండి. ఆ రోజు వారు ప్రభుత్వంలో ఉన్నారంటే ఇన్ ద సెన్స్ యూపీఏకి వారు చైర్పర్సన్ గా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, వాళ్ళ మీదనే పోరాడడం. అదే ప్రభుత్వం ఆ రోజు ఫెసిలిటేట్ చేసింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడిగా వారికి కృతజ్ఞత చెప్తే గొప్పతనం అవుతుంది. నిన్న మరి అట్లా అనలేదు కదా, ఆనాడు ఈనాడు ఏనాడు విలన్ అన్నారు కదా కాంగ్రెస్. ఏమండి, ఆనాడు ఈనాడు కాంగ్రెస్ కి #1 విలన్, తెలంగాణకు #1 విలన్ కాంగ్రెస్ అన్నారు కదా. ఎందుకు చెప్పారంటే ఆ రోజు పోరాటం చేసింది, ఆత్మ బలిదానాలు చేసింది, తెలంగాణ గల్లీల నుంచి ఢిల్లీ వరకు కూడా వంట వార్పుల నుంచి మొదలుపెట్టి పోరాటాలు చేసింది కాంగ్రెస్ పార్టీ మీదనే. ఇదే దయాకర్ గారు ఉద్యమంలో కూడా ఉన్నాడు కదా. నేనేమంటున్నా, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ మిగతా ఇప్పుడు అధికారం వచ్చింది,
పోయిన 10 సంవత్సరాల్లో వాళ్ళ పాత్ర కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే రాష్ట్రానికి ఏమైనా అన్యాయం జరిగితే ఒకనాడు గట్టిగా మాట్లాడలేదు. ఇవాళ మళ్ళా మమ్మల్ని గడగట్టే ప్రయత్నం ఓకే, చేస్తారు. ఫైనల్ గా దయాకర్ గారు ఇప్పుడు మా పిల్లలకే అడిగితే సమాధానం చెప్పలేకపోతున్నారు, మీరు నన్ను ఎందుకు అసెంబ్లీకి రమ్మంటారని కేసీఆర్ నేరుగా ఆయన రంగంలోకి దిగుతున్నాడు, ఫైట్ డిక్లేర్ చేశాడు. రానున్న ఆయన ఎట్లా ఉండబోతుంది, ఎదుర్కోగలరా కేసీఆర్ ని? ప్రతిపక్ష నాయకుడు ఆయన కాకపోతే నేను గతంలో మేము ఇచ్చిన దాంట్లో ఇచ్చినాం కేటీఆర్ కన్ని, కేటీఆర్ కాకపోతే హరీష్ రావు కన్ని, హరీష్ రావు గారు చేస్తారు కేసీఆర్ వెంటనే. వినండి, 6 కాకపోతే మీ పార్టీలో ఉండే ఒక బీసీకి ఎస్సీకి పార్టీ పదవులన్న ఈ ఉపనాయకుడు కూడా ఉంటది కదా సభా పక్షంలో, వారికి మన ఎవరు ప్రభాకర్ గారికి తెలుసు కదా, ఒక ఆయనేమో ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఉపనాయకుడు కూడా వార్ స్టార్ట్ అయింది దయాకర్ గారు, వార్ స్టార్ట్ అయింది, కేసీఆర్ దిగాడు యుద్ధంలోకి, రెడీనా? కాదు, పేలవంగా ఉన్న ఇంకా కొంచెం గట్టిగా గమ్మను, ఇంకా గట్టిగా గమ్మను, బీజేపీ వాళ్ళకి భయపడి మీటింగ్లు పెట్టకానండి. సరేలే, ఓకే మాట్లాడదాం. ఇంకా ఇప్పుడు కేసీఆర్ దిగిన తర్వాత ఇంకా ఒక నిమిషం మాటల యుద్ధం మాత్రమే, ఇది మాటల యుద్ధం, చేతల యుద్ధం అంతకంటే కాదు. క్షేత్రస్థాయిలో యుద్ధం వచ్చినప్పుడు సరేలే, అట్లా కాదు మీ ముగ్గురికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎవరో ఒకళ్ళన్నా ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. తెలంగాణ ప్రజలకి ఇప్పుడు కత్తి ఎవరి చేతిలో పెట్టారు, యుద్ధం ఎవరు చేయాలి, ఇవి మాటలతో ఇది నిజంగా ఎవరు కత్తి, ఎవరు యుద్ధం, ఎవరు తిప్పుతారు, ఎవరి కోసం అనేది కూడా వాళ్ళకు క్లారిటీ రావాలి. చూద్దాం, క్లారిటీ త్వరలో వస్తుంది. థ్యాంక్ యూ. చెప్పండి సిద్ధిరెడ్డి గారు చెప్పండి. అది ప్రజలు వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించి, సార్ మీరు మాకు సపోర్ట్ గా రావాలి, మా ఇల్లు కూల కొడుతున్నారు, లేకపోతే మా భూములు అదే చెప్పారు, అనవసరమైన కార్యక్రమాలు చేస్తున్నారు, లేకపోతే మీరు చెప్పిన వాళ్ళు చేయట్లేదు, కత్తి కాంగ్రెస్ కి ఇచ్చి యుద్ధం చేయమంటే ఎట్లా? ఇప్పుడు రేవంత్ రెడ్డి దీని మీద ఇంకా రెస్పాండ్ అవ్వలేదు, బహుశా ఇవాళ రేపు మాట్లాడతారేమో, చర్చిద్దాం. సరే, మంత్రులు చెప్పారు కానీ రేవంత్ రెడ్డి మాట్లాడతారు కదా, మరి దాని మీద కూడా మాట్లాడదాం. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు, దయాకర్ గారు, ప్రభాకర్ గారు. ఇవాళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఏబిఎన్.